దావీదు నిన్న ఇబ్బందిలోనే ఉన్నాడు, కానీ ప్రార్థన చేసి ప్రభు సహాయము కోరిన తర్వాత నేడు ఇబ్బందుల్లో లేడు, ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అవునండి, దేవునందు ప్రేమైన వారలారా, అందుకే అన్నాడు, తన కష్టార్జితము వలన సంతోషముగా బ్రతుకుటే ఆశీర్వాదం. ఎవరు బ్రతుకుతున్నారండి ఈరోజు? కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించే వాళ్ళు ఎవరు? ఒక 100 రూపాయలు నాకు కానుకిస్తే పరిపూర్ణంగా, దేవా ఇది ఒక 50 రూపాయలు 60 రూపాయలు సేవ కొరకు ఉపయోగిస్తాను, ఈ 40 రూపాయలు నేను హ్యాపీగా ఖర్చు చేసుకుంటాను ప్రభువా అని అనుకున్నప్పుడు మనసులో సంతోషం ఉంటుంది. 100 రూపాయలు వచ్చేసరికి 1000 రూపాయలు అప్పు ఉంటే ఎట్లొస్తుందండి సంతోషం? ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఏమి నేర్చుకుంటున్నాం వాక్యంలో? గుర్తుపెట్టుకోనండి. నేను అందుకే రాగానే ఒక మాట అన్నాను, పిల్లలు తిరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో రాసింటారు, మీ వస్తువులకు లేదా మీ సామానులకు మీరే, చెప్పండి వినింటారు కానీ చూసింటారు, మీ వస్తువులకు మీరే బాధ్యులు, మీ సామానులకు మీరే బాధ్యులు, మీ ఇబ్బందులకు కూడా మీరే బాధ్యులు. ఒంటెద్దు పోకడ అంటారు చూడండి, ఒంటెద్దు పోకడ మంచిది కాదు. ఏ విషయమైనా కానీ ఏదైనా కానివ్వండి, దాంపత్య జీవితంలో మన ప్రభువు చెప్పిన మాటే చాలా చక్కగా, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అన్నాడు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో. అక్కడే చూడండి, నేను దూరంగా వెతకాల్సిన పనుల 12వ వచనంలో రాయబడింది కదండి. 12వ వచనంలో, ఒంటరి ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా. అమ్మగారులు జడ వేసుకున్నప్పుడు అల్లికలు 2 కనపడతాయి. ఎప్పుడూ అందులో రహస్యంగా ఇంకోటి దాగి ఉంటుంది. 2టితో జడ ఎప్పుడు అల్లిక రాదు, ఖచ్చితంగా 3 ఉండాలి. కానీ ఎప్పుడైనా మీరు జడలాగా ముందుకు వేసుకుని చూసుకుంటే 2 కనపడుతుంది, కానీ 3వది ఎప్పుడూ కనపరాదు. అవునా? 100%. ఏంటి? ఏది చేయాల్సి వచ్చినా సహోదరులారా గుర్తుపెట్టుకోండి, ఏది చేయాల్సి వచ్చినా మా భార్యకి ఏం తెలియదు, వంటింటి కుందేలు, ఆమెకేం తెలియదు, కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. మీరు అణిగి తొక్కుతున్నారు, అంతే, అణిగి పెడుతున్నారు. 3 పేటల త్రాడంటే ఒక పేట నువ్వు, ఒక పేట అమ్మగారు, 3వది పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు భర్త భార్యతో పంచుకోవాలి, భార్య భర్తతో పంచుకోవాలి. వీరిరువురు కలిసి ఇది చేద్దామా వద్దా అని మోకరించి చెప్పండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మనం సంతోషంగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఇద్దరం కలిసి ఆలోచన చేశాం, ప్రార్థన కూడా చేశాం. నీదొకందే తప్పట్లవుతుంది. దేవుడు దీనివల్ల మనకేదో పాఠము నేర్పించాడు. సమానంగా పంచుకుందాం, కష్టమైన నష్టమైన సమానంగా పంచుకుందాం. అందుకే మీరు అదంతా చదవండి. 9వ వచనం చదివించిన ఒకసారి అక్కడ, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట. ఏమండి, నేనున్నానండి సేవలో, బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తున్నాను. అది నా ఒక్కని వల్ల అవ్వదు కదా. నాకు ఇంట్లో సహకరించి, నేను ప్రయాణం అయినప్పుడు, రేపు ప్రయాణము అంటే ఈ రోజే నా ప్రయాణానికి కావలసినటువంటి బ్రష్ పేస్ట్ కానుంచి, ఏమంటే అక్కడ దొరకదా 2 రూపాయల షాంపూతో సహా చిన్నవి సహా నా భార్య అన్ని సిద్ధపరిచేసి, ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే అప్పుడు కూడా తెచ్చిపెట్టేస్తుంది. అందుకే ఏ ప్రాంతానికి వెళ్ళినా అంగడి దగ్గరికి వెళ్ళి బ్రష్ కొనుక్కోవడం, పేస్ట్ కొనుక్కోవడం, లేకపోతే టవాల్ మర్చిపోయి ఇచ్చినాను ఎప్పుడు జరగల నా 25 సంవత్సరాల సేవా జీవితంలో. సహకారం. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ భార్యలు మీకు సహకారం. ఇరువురి కష్టం ఉంది, ఇరువురిని నడిపించే పరిశుద్ధాత్మ సహాయం అవసరం.
ఇప్పటిదాకా జరిగిన ప్రతి నష్టాలలో ఒక్కరు చేసిన పొరపాట్లే ఉన్నాయి. ఇస్పెట్టాకులు భర్త ఆడాడు, అప్పులయ్యాయి. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి అప్పులు కట్టుకుంటున్నారు. అందుకే ఏది జరిగేటప్పుడు కూడా కష్టార్జితము దీవెనకరంగా ఉండట్లే ఆశీర్వాదం ప్రియులారా. ఈరోజు భర్తకు బాధ్యత లేదు, కొన్ని కుటుంబాల్లో భార్యలకు బాధ్యత లేదు, వీరిరువురికి సరైనటువంటి ఐక్యత లేదు, వారి మధ్య పుట్టిన పిల్లలకు సఖ్యత లేదు. ఎలాగండి? ఎలాగ కుటుంబం అభివృద్ధి చెందుతుంది? ఆశీర్వాదము అంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం కాదు. ఆశీర్వాదము అంటే దేవుని సేవకుడికి ఇచ్చే అర్పణ కాదు. ఆశీర్వాదము అంటే నీ కష్టార్జితం నువ్వు అనుభవించడం, నీ కష్టార్జితం మిగులుబాటు కలిగి ఉండడం. దీనికి కూడా మళ్ళీ కౌంటర్స్ ఉంటాయా? నాకు మా కష్టార్జితం మేము అనుభవించకపోతే నీకేమి అంటారా? నేనేం చెప్పమంటారు? మరి బైబిల్ చెప్పమని చెప్తున్నాను. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆశీర్వాదము గలవారు ఎలాగుంటారు అంటే తమ చేతుల కష్టార్జితాన్ని తాము అనుభవిస్తారు. మీరు నమ్ముతారా? 25 సంవత్సరాల సేవా జీవితంలో మందిరం కోసం, మందిరంలో పనుల కోసం ఎప్పుడైనా అప్పు చేశాను, కానీ దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను ప్రియులారా, ఏ రోజు కూడా అప్పు చేసి ఇప్పుడు కూడా తీసుకుపోనన్నా ఎక్కడన్నా ఏదైనా అడిగామనుకో, ఆశపట్టి ఇది కొన్నాం అని అడిగాను, తీసుకుపోనన్నా మీ దగ్గర ఎక్కడ పోతుంది డబ్బులు? వద్దన్నా, ఉన్నప్పుడు కొనుక్కుంటాన్నా. ఏ వస్తువు కూడా ఇంక్లూడ్, అది ఏదైనా కానివ్వండి. ఎందుకు? కష్టార్జితపు యొక్క విలువ తెలిసిన వారు చాలా జాగ్రత్తగా ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు మన భార్య బిడ్డలకు నష్టాన్ని, శాపాన్ని, అవమానము తెచ్చేది కాకూడదు. అందుకే నా ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో మీరు అనుకుంటారు వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, బంధువులు గొప్ప, రక్త సంబంధికులు కాదండి. ఈ లోకములో అత్యంత విలువైనది దేవుని పాద సన్నిధి, రెండవది మీ కుటుంబం. మీ కుటుంబం. సో దేవుని ఆశీర్వాదం గలవారు తమ కష్టార్జితం వలన ఏం చేస్తారు? సంతోషంగా బ్రతుకుతారు. సంతోషంగా 10 రూపాయలు కష్టపడి సంపాదించుకున్నావా, హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి. 10 రూపాయలు ఊడబిక్కబోయి ఇంకా 5 ఇవ్వాలి నువ్వు నాకు, ఎప్పుడు ఇస్తావు అని అంటే నీలో ఉన్నటువంటి సత్వం నిస్సత్వం అయిపోతుంది. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు వచ్చింది కదండి, ఈఎంఐ. మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఇప్పుడు కార్డు ఇస్తున్నారు. ఏం కార్డు? క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డు ఇచ్చి, అంటే మన దగ్గర డబ్బు ఉండాల్సిన అసలు ఆ కార్డు మన దగ్గర ఉందనుకోండి, ఒక లిమిటేషన్ ఉంటుంది, 20,000 30,000 ఆ నెలలో అప్పు చేసి మళ్ళా రేపు సర్టన్ టైంలో అది కట్టేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు. క్రెడిటే తప్పు అంటే మళ్ళా నువ్వు కార్డు తీసుకోవడం ఏంటిగా? బుద్ధి లేకపోతే కాకపోతే అప్పు అనేటటువంటిదండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబంలో సమాధానం ఉండనివ్వదు. ఓకే, రెండో విషయం చెప్తే మీకు అర్థమవుతుంది కదండి. రైట్, రెండో విషయానికి వెళ్దాం. కీర్తన గ్రంథం మొదటిది గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్మిన వారికి ఆశీర్వాదము దేవుని నమ్మిన వారు ఎలాగ ఆశీర్వాదంగా ఉంటారంటే, మొదటిది ఏం చేయాలి? తమ కష్టార్జితాన్ని తాము అనుభవించాలి. రెండవది చెప్తాను, కీర్తన 29వ కీర్తన 11వ వచనానికి రండి. యెహోవా తన ప్రజలకు, చాలా చక్కటి మాట. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును, బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. రెండవదండి, ఆశీర్వాదము అంటే కుటుంబములో భార్యాభర్తలు పిల్లల మధ్య సమాధానం ఉండడం.
ఏముండాలి? చెప్పండి ఏముండాలి? అమ్మ పేరు సమాధానమ్మ, కానీ ఆమెకుండదమ్మా ఎప్పుడు. ఏంటి? ఒకరోజు మేము ఒక ఇంటికి వెళ్తే అత్తగారి పేరు శాంతి, కోడలి పేరు ప్రశాంతి. బాగుండలే పేర్లు? అత్తగారి పేరు ఏం పేరు? శాంతి. శాంతమ్మ. కోడలు లేటెస్ట్ కోడలు కదా, ప్రశాంతి. ఆకలి మీద ఉంటే సంగ పెద్ద భూ వండుతా అని చెప్తే అన్నం వండుతా అని చెప్తే మేము ఎన్ని మాటలు టీవీలో చూసి అన్నకు ఫోన్ చేసినాం, మా ఇంట్లో తినకుండానా అని ఇంటికి భోజనం పిలుచుకుపోయి హాల్లో కూర్చోబెట్టి ముందు ఒక టేబుల్ వేసి అత్త బిరిబిరిగా వచ్చి అన్నం పెట్టి, అన్నా మీకు తెలుసు మా కోడల గురించి? తెలుదులేమ్మా, కొత్తగా వచ్చింది కదా ఇంటికి, తెలుసుకుంటా పెట్టాను. ఈమె పోతే ఆమె వచ్చి కూర వేసి, మీకు మా అత్త గురించి తెలుదున్నా అనింది. ఈయన అత్త గురించి తెలుదానే? ఈయన ఆకలి ఏం మాట్లాడి నన్ను పిలిచిందండి, బుద్ధి ఇచ్చేనా మాట్లాడదానంటే నాకేముండదు. అయ్యో తినేసి తినగానే సంగ పెద్ద వచ్చాడు, అన్న రూమ్కి వెళ్దామా? వచ్చి బండెక్కి అమ్మ శాంతి ప్రశాంతి ఏమన్నారు? మా కోడల గురించి నాకు తెలియదు అన్నారు, మా అత్త గురించి నాకు తెలియదు అన్నారు. మీ ఇద్దరి గురించి తెలియక నేను వచ్చిన మీ ఇంటికి. ఇంకెప్పుడు వేరే ఇళ్లకు అత్త కోడలు పిలిచిన ఇంటికి పోకూడదనే జ్ఞానం బాగా కలుగు చేశారు. శాంతి అంటే అర్థం ఏమని? సమాధానం. సో వీళ్ళకి ఇంట్లో ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఇంకా ఏమేమో అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో ఏం లేదు, సమాధానం లేదు. ఈరోజు మందిరానికి వెళుతూ మాది పెద్ద చర్చి అని చెప్పుకొని పాలరాయితో కట్టారని చెప్పుకుంటున్న భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఏమి లేదు. అమ్మను అమ్మా అని పిలిచే కొడుకులు లేరు ఇంట్లో. అంటే ఏమన్నా వాళ్ళ అనాథలు అంటారా? కొడుకున్నే అమ్మను పిలిచారు, అమ్మా తిన్నావమ్మా అన్నారు. అంటే తల్లిదండ్రులను పిల్లలుగా ఒక్క కొడుకో ఒక కూతురు ఉంటే అమ్మ ఇంట్లోనే ఉన్నా కూడా తిన్నావమ్మా అని పలకరించేవాళ్ళు లేరు. మందిరాలకు మాత్రం వెళ్తారు, ప్రార్థన మాత్రం చేస్తారు. ఎందుకండి? మేము బాగా ఆశీర్వదించబడ్డామంటారు, కానీ కుటుంబంలో ఏమి లేదు, సమాధానం లేదు. ఇప్పుడు మరీ ఫోన్లు వచ్చిన తర్వాత భార్యాభర్తలు పోట్లాడుకుంటే భార్య బెడ్రూమ్లో ఉండి మెసేజ్ పెడతాడు, కాఫీ పెట్టు భార్యకు. భార్య కాఫీ కలిపి హాల్లో టేబుల్ మీద పెట్టా, ఒక మెసేజ్ చూసుకోకపోతే ఇది చల్లగా అయిపోయా. ఏమండి బెడ్రూమ్లో నుంచి ఏమే కాఫీ పెట్టే ఒకటి తాగాలనిపిస్తుంది అనలేరా? హాల్లోకి వచ్చిన అమ్మ రూమ్లోకి వచ్చి ఇదిగోండి కాఫీ తగ్గించుకోలేదా? పొగరు బాగుపడే లక్షణాలు ఉంటాయిగా. భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉండి, నాకు తెలుసు చాలా మంది వారాలు మాట్లాడుకోకుండా. ఎంత దౌర్భాగ్యం. ఎందుకంటే ఇంక మనం ప్రార్థన చేసుకోవడం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే ఎలాగ ఆశీర్వాదం? ఏమైనా సహోదరులారు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరెవరితోనో గంటలు మాట్లాడతారు మీరు, చాలా మంచి వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర. నేను అంటాను, మీ భార్య దగ్గర ఒక గంట సేపు కూర్చొని ప్రశాంతంగా ఎంతకాలం మంది మాట్లాడుకొని తప్పు చేస్తున్నారు మీరు. అమ్మను నాన్నను అన్నలను చెల్లెలను అక్కలను తమ్ములను అందరినీ వదిలేసి నీవే సర్వస్వమని నీ వెంట వస్తే, నీ వెంట వచ్చినందుకు నువ్వు ఇచ్చే బహుమానం నిర్లక్ష్యం. ఆమెకు 10 బంగారు గాజులు తీసిస్తే తృప్తి కాదు, బంగారులాగా నువ్వు పక్కన కూర్చొని మాట్లాడితే ఎంత సంతోషం అండి. ఇదే సమాధానం లేని స్థితి. ఈ స్థితి చాలా కుటుంబాల్లో ఉంది ఈరోజు. జీవితంలో కొన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు బాధపడే లాభం అండి. నాన్న బ్రతికుండగా ఒక్కరోజు మాట్లాడరు, అమ్మ బ్రతికుండగా ఒక్కరోజు తిన్నావా అని అడగరు. చచ్చిపోయిన తర్వాత మాత్రం కోయరా 3 పొట్టేన్లు
ఏంటికి రా దరిద్రుడా? ఎందుకు? అప్పుడే నువ్వు అన్నం పెట్టండి 10 రోజులు బ్రతికేది మీ అమ్మ. అప్పుడే నువ్వు క్రమంగా అన్నం పెట్టి బాగోగులు చూస్తే ఇంకొక నెల బ్రతికేది మీ నాన్న. అయిపోయిన తర్వాత ఒకరోజు మేము ఇంటికి వెళ్తే చికెన్ మనమే కదా వెళ్ళింది. ఒకరోజు మేము ఒక ఇంటికి వెళ్తే రొయ్యల ఫ్రై, చేప, పీతలు, మటను, చికెను టేబుల్ వండుతున్నాయి. నేను అన్నాను, ఇన్ని ఆడదింతామమ్మా మేము, అన్నీ రెండు చేస్తా, కొంచెం కొంచెం చేస్తాను దండుబా, ఇన్ని ఆడదింతామమ్మా మేము. అన్నా మీరు ఒకరు కాదులేదన్నా, మీ పేరు చెప్పుకొని మేము తింటాం, వద్దు మీ పేరు చెప్పుకొని మేము కూడా తిన్నామని చేసుకున్నాం లేన్నా. ఓహో అలాగా, కానీ మీరన్నీ టచ్ చేయాలన్నో, అంటే టచ్ అంటే చికెన్ అని అలా టచ్ చేయడం అంటే అన్నీ కొంచెం కొంచెం తినండి అన్నా అని నేను అంటాను. ఇంత అతిథి మీద ఉన్న ప్రేమ అమ్మ మీద నాన్న మీద ఉంటే ఎంత బాగుంటుంది, భార్యాభర్తల మీద ఉంటే ఎంత బాగుంటుంది. అది సమాధాన స్థితి. మరలా చెప్తున్నానండి, మనం పడ్డప్పుడు మనసారా కన్నీరు కార్చి తిరిగి కోరుకోవాలని కోరుకునేది ఒక్క భర్త, ఒక భార్య, పిల్లలే. ఈ లోకంలో ఎవరైనా వచ్చి కేజీ యాపిల్ ఇచ్చిపోతారండి, కానీ కుటుంబంలో యాపిల్ కాదు, కానీ నిత్యం ఫీల్ అయి పనిచేసేది మాత్రం భార్యే, భర్తే, పిల్లలే. అందుకే దేవుడు అంటున్నాడు, మీ కుటుంబాల్లో సమాధానం ఉండడం ఆశీర్వాదం. లూకా సువార్త 2:14 ఏం రాయబడింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద, అది ఆయనకి ఇష్టంగానే ఉండు, నీకు సమాధానం. ఆయనకి ఇష్టంగా. మరలా చెప్తున్నాను ప్రియులారా, ఏ ఒక్కరి కోసం కాదు ఇది. నాకు కూడా అవసరమే. నేను చెప్పాను ఇదివరకు కూడా, మొన్న కూడా ఒకసారి చెప్పాను. ఏమన్నా కొంతమంది మెసేజెస్ పంపించింటారు, ప్రేయర్ రిక్వెస్ట్, అవి చూసుకుంటా ఉంటాను. మా భార్య వచ్చి కూర్చుంటుంది, కూర్చున్నప్పుడు కూడా అవే చూసుకొని కసుదుపుతాను నేను అనుకోండి, ఏమందు పాపం సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతున్నావు అని అంట. ఏం వెళ్ళిపోతున్నావు? కూర్చున్నావు వెంటనే లేచి వెళ్ళిపోతున్నావు. ఇంక నువ్వు దాన్ని చూస్తుంటే నేను నాతో మాట్లాడలేవు కదా, సారీ పక్కన పెట్టేస్తా. ఏంటి అదే ఏముండమంటావు అని, నీ తలగా ఉండు, పూట నన్నేడు, పూట అలా ఏముండమంటావని, ఏదో ఒకటి ఉండబ్బా తిందా అని చెప్పేసి అంటే, నువ్వు అది తినవు ఇది తినవు అన్నీ ఏంటేంటో చెప్తారు, ఏముండమంటావని అంటాను. నువ్వు ఈడ కూర్చుండేదానికన్నా ఆడుండేది మేలుని నేనంట. ఈడ కూర్చునేదానికన్నా, ఎందుకంటే ఈడ కూర్చున్నంతసేపు ఏముండమంటావు. అయినా పరస్పర సంభాషణలు అవసరం. దేవుని బిడ్డలారా, మీ బంధాలను, మీ ఆప్యాయతలను ప్రభు ఇచ్చిన బహుమానాలు మీకు అవి, దాన్ని పాడు చేసుకోమాకండి. ఆశీర్వాదము అని అంటే ఒక 10 తులాల బంగారు సంపాదించుకోవడం అనుకుంటున్నారా మీరు? 10 తులాల బంగారు మీకు చెప్పమంటారా? 10 తులాల బంగారు దాకా ఎందుకులండి? జియో అధినేత, ఈరోజు మనం అందరం ఫోన్లు, నెట్ ఏమేమో అన్ని వాడుతున్నాం. ముఖేష్ అంబానీ గారు, ఆయన ఇల్లు 5,000 కోట్లు, మొట్టమొదటి కరెంటు బిల్లు 75 లక్షలు. ఆయన 4 రోజులు కరెంటు బిల్లు మళ్ళీ కట్టుకుంటానంటే నేను విజయవంశంలో ఇల్లు కొనుక్కోలేదు. ఇంత ఉన్న అతనికి 3,000 ఎకరాలు, ఒక గొప్ప స్థలం, 3,000 ఎకరాలు. ఆ మధ్యకాలంలో మన ప్రధాని గారు వెళ్ళేసి చుట్టూ గ్లాసులతో ఉండి, ఆ మధ్యలో ఉంటే ఒక్కొక్కటి పులి అవి ఇవి అన్ని వస్తుంటే వాళ్ళన్నిటినీ చూసి, వాళ్ళన్నిటికీ ఆహారం సమృద్ధిగా ఇచ్చేటటువంటి ధన సంపన్నుడు. కానీ ఏం లేదు తెలుసా, ఆయనకు సమాధానం లేదు. ఎందుకు? కొడుకుకున్న జబ్బు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఎంత పెరిగాడు ఆయన
మొన్నటి దినాన్ని ఒకసారి ఏదో ఒక గుడికి వెళ్ళాలనుకున్నాడట, పాదయాత్ర మాదిరి. దారమ్మర్తి ఢగా 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 అని నడుచుకుని వస్తుంటే మళ్ళీ వెనకాల తార్ రోడ్డు వేసుకుని రావాల్సిందే. ఇప్ప గోగేసినాడు కదా మొట్టసంగా పోతా పోతా. ఆయన అంటాడు, అన్నీ ఉన్నాయి మాకు, ఏం లేదు. మరి బంగారం ఉంది కదన్నా. మొన్ననే రీసెంట్గా వాళ్ళు తిరుపతికి వస్తే, అయ్యా మేము ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంటే వాళ్ళ భార్య 40 కోట్లు ఇచ్చిపోయింది, 44 కోట్లు. ఈ కోట్లు కాదు, డబ్బులు ఇచ్చింది. తర్వాత అయ్యగారిని కూడా అడిగారు, అయ్యా ఇవన్నీ పాతబడిపోయాయి, ఇవన్నీ కట్టాలనుకుంటున్నామండి, ఎంత అవుతుంది? ఒక 100 కోట్లు దాకా కావచ్చండి. ఆయన 100 కోట్లు ఇచ్చాడు, ఇవి కాదు. కానీ ఏం లేదు, వాళ్ళకు సమాధానం లేదు. మరి వాళ్ళకన్నా నువ్వు నేను ఎంత మేలు, ఎంత గొప్ప భాగ్యం అండి. సాయంత్రం అయ్యేసరికి భార్య, భర్త, పిల్లలు అందరం కూర్చుంటున్నాం. ఇదిగో మరలా చెప్తున్నాను, మీకు రోజు కాలేజీలని, స్కూల్స్ అని ఎక్సెట్రా ఎవరి కొద్ది వాళ్ళు వచ్చేసి తిని వెళ్ళిపోతున్నారా? సండే ఆరాధనకు రండి. అయిపోగానే భార్య, భర్త, పిల్లలు మీరు మాత్రం కూర్చోండి. మీతో పాటు అమ్మను కూడా కూర్చోబెట్టుకోండి. ఆ కలిగిందేదో కొంచెమే కానివచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఫోనా పక్కన పెట్టేయండి. హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఏనాయనా ఏం చదువుతున్నావురా, ఏమ్మా, ఇదా అదా అంటారు. మీ అమ్మ నిరంతరము పొయ్యి దగ్గర కాలిపోతుందిరా, నేను బజార్లో నేను ఇబ్బంది పడుతున్నాను, మీరు ప్రయోజకులు కావాలి నాన్న. తిని అందరూ మనసారా మాట్లాడుకొని ఒక 10 నిమిషాలు, 15-20 నిమిషాలు భోజనం అయితే, ఒక 20-25 నిమిషాలు అలాగే ఒకరి తర్వాత కూర్చొని ఏంటి వార విశేషాలను మాట్లాడుకుంటే, గృహమే కాదా స్వర్గసీమ? గృహమే కాదా? కానీ మీరంతా చాలా బిజీ, అందరూ బిజీ. మరి మీ కుటుంబాలు ఎందుకండి బిజీగా ఉన్నప్పుడు గజ్జి బిజీ అయిపోతాయి. పలకరింపులు లేవు, మాటలు లేవు, కుటుంబాల మధ్య లేవు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు, తల్లిదండ్రులకు సరైన సంబంధాలు లేవు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆశీర్వాదము గలవారు అంటే తమ కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించేవారు. రెండవది, కుటుంబాలలో సమాధానం గలవారు. కుటుంబంలో సమాధానమే లేదు అనుకోకూడదు. మూడవది ఏంటో చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామా? తనతోడు అని, తనతోడు నిబంధనలో 203లో 6వ అధ్యాయము 14 చదువుతున్నా. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. చాలు. ఆశీర్వాదము అంటే విస్తరించడం. మీ ఇండ్లు చాలా సామాన్లతో ఇరుకైపోయింటాయి కదండి. మా ఇంటికి ఏమొద్దులేండి, నేను అది చెప్పట్లా. ఒకప్పుడు సరిగ్గా పెళ్ళైన కొత్తలో ఎలాగుంది? భార్యాభర్త మీరే కడగబోయినప్పుడు ఒక గ్లాసు బట్టి అంత చిన్న సెరవు తెచ్చుకొని దాన్ని తోమి నా బతుకు ఈ సెరవేనా ఇదేనా అని అనుకుని, ఇప్పుడేమంటున్నారు? నా బతుకు తోముకోలేకుండా మిషన్ ఉంటే బాగుండనే స్థాయికి వచ్చేసారు. ఎందుకు కొన్నారన్నీ? ఎందుకో కొన్నారులేండి, వాళ్ళకు ఉన్నాయని కొన్నారు, మీకు కావాలని కొన్నారు, ఎట్లా కొన్నారు మీరు. ఓకే, మీ ఇంట్లో వస్తువులు బాగా అభివృద్ధి చెందే, విస్తరించి. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వినండి, నాకు సందర్భానుసారంగా వచ్చిన మాట జ్ఞాపకం చేస్తాను. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు బాధ కలిగించిన సందర్భం ఏంటి అని అంటే, కూర్చోడానికి 4 కుర్చీలు కూడా లేవు ఇళ్లలో. అందరూ పనిచేస్తున్నారు. మళ్ళా అందరూ పనిచేసినటువంటి మోతుబారు రైతులే.
4 కుర్చీలు, సోఫాలు ఎక్కర్లేదమ్మో, సోఫాలు అక్కర్లేదు. ఇప్పుడు మన కింద చైర్స్ ఉన్నాయి చూడండి, మనం ఏదైనా ఫంక్షన్ కని తెచ్చుకున్నాం, ఒక్కొక్క చైర్ 260 రూపాయలు. ఈయన 250 ఇచ్చాను కాకండి, మీరు అన్నీ అంటారనమాట. 260 నువ్వు పెట్టి తెచ్చుకో, ప్రస్తుతానికి ఈ చైర్ తీసుకుపోతాం, 4 చైర్లు 1000 చేసుకుంటారేమో. అబ్బా బాబా, మామూలు మనం చాలా కుటుంబాల్లో కూర్చోడానికి 4 కుర్చీలు కూడా లేవు. కానీ ఫోన్లో నిత్యం బ్యాలెన్స్ ఉండాల్సిందే, బ్యాలెన్స్ లేకపోతే తోసే అవకాశం లేదు. నెల 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయడం తెలుసు నీకు? సంవత్సరం అంతటి కలిపి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కుర్చీ తెచ్చుకున్న పెళ్ళైన 10 ఏళ్ళ కలిపి ఒక 4 చీరలను సంపాదించుకోలేకపోయినారే. వయసు పైబడే కొద్దీ, మీరు కూడా వయసు పైబడే కొద్దీ కింద కూర్చోకూడదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాంటివి. 40-50 సంవత్సరాలకు వచ్చేసరికి కింద కూర్చోలేరు కాబట్టి కొద్దిసేపు అలాగా రిలాక్సేషన్ అవ్వడానికి. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఎక్కడ విస్తరణ? టీవీ ఎందుకండి, గోడకు 200 టీవీ 20,000 పెట్టి టీవీ కొన్నా 1000 రూపాయలు పెట్టి 4 చైర్లు తెచ్చుకోలేవు. అంటే విస్తరణ అని అంటే, ఆశీర్వాదము అని అంటే నిజంగా మన యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవడం. ఆర్థిక పరిస్థితులు మెరుగవడం అంతటితోనే ఆగమాకండి, ఆత్మీయతలో కూడా మెరుగు ఉండాలి. అబ్రహాము ఒంటరిగా వెళ్ళిన వాడు విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని ఏం జరిగిందో తెలిసి ఒకసారి చూస్తారా? ఆదికాండం 13వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏం రాయబడింది అక్కడ? వారు కలిసి నివసించలేనంత ఆ ప్రదేశమంతా చాలకపోయారు. చాలు. ఎవరు వీళ్ళిద్దరు? అబ్రాహాము, లోతు. వారు కలిసి నివసించలేనంత ఇదిగా వారి ఆస్తి విస్తరించింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తా, మనం మధ్య తరగతి వాళ్ళం. అంటే 5-10 కాకుండా 8-9 చదివామంటారు అన్నారేమో. అది మధ్య తరగతి అంటే అది కాదు. అంటే చెప్పాలి కదా మీకు, అట్లా అనుకుంటారేమో అని. నిజమేలన్నా వాడు 10 చదివినా నేను 8 చదివినా కాకోకుండా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం. మన జీవితంలో ఒక మొట్టమొదటి మనం కలిగి ఉండాల్సిన గోల్ ఏంటంటే గూడు. అది మన శక్తికి మించిందే. కానీ ప్రభు నీకు పరలోకమే ఇస్తూ ఉంటే, ఇహమందు నువ్వు ప్రభు పాదాల చెంత ఒక ఆలోచన విధానం కలిగి ఉంటే ఒక చిన్న గృహాన్ని సమకూర్చుకోలేవా? 100% సమకూర్చుకుంటావు. 100%. నేను అందుకే చెప్పానండి, నా జీవితంలో నేను దేవుణ్ణి నమ్ముకోగానే మాకు చెప్పారు, మీకు ఏమేం కావాలనో ఒక పేపర్లో రాసుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడన్నారు. నేను అప్పుడు ఏమేం కావాలబ్బా నాకు? సైకిల్ దొక్కేవానికి ప్రభువా నాకు కారు అన్నాను అనుకోండి, ఇది పంచర్ వేయించుకోవడానికి 5 రూపాయలు, అది పంచర్ అయితే 120 రూపాయలు. ఏం చేయాలా? వద్దు. దేవుని ఎదుట తగ్గించుకొని ఒక పేపర్ తీసుకొని రాయడం, చించడం, పడేయడం, రాయడం, చించడం, పడేయడం. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.